మంచిర్యాల జిల్లాలో గత నెల రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల మూలంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో వాగులు వంకలు తెగిపోయినాయి. ఎక్కడిదక్కడ మురుగునీరు చేరిపోయింది. దుర్వాసన వెదజల్లుతుంది. అట్లనే అనారోగ్య సమస్యలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను కాపాడడం కోసము గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, వార్డులలో కానీ పారిశుద్ధ్య పనులు నిర్వహించడం కానీ, బ్లీచింగ్ పౌడర్ చల్లడము, దోమల మందు కొట్టించడం అనేది చేయడం లేదు. అట్లనే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ హాస్పిటళ్లలో విపరీతమైనటువంటి జబ్బులు చేసినటువంటి వాళ్ళంతా వైద్యం కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జోక్యం చేసుకొని జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడే గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డులలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పారిశుద్ధ పనులు నిర్వహించడము, దోమల మందును పిచికారీ చేయడం అనేటువంటిది తక్షణమే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో విష జ్వరాలతోటి 3 మనుషులు చనిపోయినట్టుగా పత్రికల్లో ప్రకటన రావడం అనేది జరిగింది. హాస్పిటల్ మండలంలో 2 గర్భిణి చనిపోయింది. బెల్లంపల్లిలో 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వివాహిత చనిపోవడం అనేది జరిగింది. అక్కడ అనేక గ్రామాలలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ప్రమాదం పొంచి రాకముందే జిల్లా అధికార యంత్రాంగము జోక్యం చేసుకొని తగిన ఆరోగ్య పద్ధతులు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.